పూరి జగన్నాథ్‌కి డేట్స్ ఇచ్చిన హీరో ఫహద్ ఫాజిల్. సో, ఫహద్ ఫాజిల్ గారు ఇప్పుడు ఎంత బిగ్గెస్ట్ యాక్టరో మనం చెప్పక్కర్లేదు. ఇండియా మొత్తం కూడా ఆయన ఏ సినిమాలో యాక్ట్ చేస్తారని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఒక బిగ్గెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. మరి పూరి జగన్నాథ్ గారు మాత్రం హిట్‌లో ఉన్న, ఫ్లాప్‌లో ఉన్న ఆయన క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పటికే విజయ్ సేతుపతి గారితో ఆయన సినిమా ఒప్పుకొని ఆ సినిమాని ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారనమాట. సో, మరి అంత డౌన్‌లో ఉన్న డైరెక్టర్ కూడా ఇలాంటి ఫామ్‌లో ఉన్న యాక్టర్స్ ఛాన్స్ ఇస్తున్నారంటే ఆయన క్రెడిట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో, మరి పూరి జగన్నాథ్ గారు ఒక కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందని అందరికీ తెలుసు అనమాట. సో, మరి ఎప్పటికప్పుడు పూరి జగన్నాథ్ గారు హిట్ కొడతారని అటు దర్శకుడుగా ఆయనకున్న అభిమానులు కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో, మరి ఇప్పుడైతే ఫహద్ ఫాజిల్ గారు ఛాన్స్ ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే ఫహద్ ఫాజిల్ గారు దగ్గర 4-5 సినిమాలు లైన్లో పెట్టినట్టు, అందులో ఈ సినిమా కూడా ఒకటే అని తెలుస్తుంది. సో, మరి విజయ్ సేతుపతి గారి సినిమా హిట్ అయితేనే ఫహద్ ఫాజిల్ గారు ఛాన్స్ ఇస్తారా, అది ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఈ ఛాన్స్ అలాగే ఉంటుందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. సో, మరి విజయ్ సేతుపతి గారి సినిమాలో టబు గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అనమాట. ఆ సినిమాకి ఇప్పటికే దగ్గర అనే టైటిల్ ఫైనల్ చేస్తున్నట్టు చాలామంది సమాచారం ఇస్తున్నారు. సో, మరి ఆ టైటిల్ బాగుంటుందా అంటే, కనెక్ట్ అవుతుందా అంటే మరి చూడాలి. సో, మరి విజయ్ సేతుపతి గారిని ఎలా చూపిస్తారు, అసలు ఆయన ఇప్పటికే మహారాజా సినిమాతో అన్ని వర్గాల ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. సో, మరి పూరి గారు టచ్ పడితే ఇంకెట్లా ఉంటుందో ఆయన సినిమా, ఆయన క్యారెక్టర్ కానీ అంతా ఎదురు చూస్తున్నారనమాట. సో, మరి అందులో తర్వాత ఇంకా ఫహద్ ఫాజిల్ గారు అంటే ఆయన అసలుకే విలక్షణ నటుడు. మరి పూరి జగన్నాథ్ గారు టచ్ చేస్తే ఇంకా ఆయన ఎట్లాంటి యాక్టింగ్ బయటకు తీసుకొస్తారు, ఆయనలో ఇంకా ఎలాంటి డిఫరెంట్ షేడ్ తీసుకొస్తారని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో, మరి ఈ 2 సినిమాలు సక్సెస్ అయితే కనుక పూరి గారు ఇంకా టాప్ డైరెక్టర్స్లో ఉండటం ఖాయం అని చెప్పి ఎందుకంటే ఇప్పటికే టాప్ డైరెక్టర్గా ఉన్నా కానీ, ఆయన ఫ్లాప్స్లో ఉన్నా కానీ ఆయన రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. సో, మరి ఇంకొక 2 హిట్లు ఇచ్చారంటే ఖచ్చితంగా మరో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు పూరి గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.